తెలంగాణలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది. హైకోర్టు వద్ద నిరసనకు దిగారు. దీనికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. తెలంగాణ లాయర్లు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతిలో ప్లేటు, మరో చేతిలో గంటె పట్టుకొని తమ నిరసన గళాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి, అలాగే జడ్జిల ఆప్షన్లు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళ నిరసన కొనసాగుతుంది. దీనికి సంబంధించి న్యాయవాదితో మాట్లాడారు. ఏంటి కొత్త నిరసన? పాలకులు చెవులు మూసుకుపోయినప్పుడు, కళ్ళు బంద్ అయినప్పుడు వాళ్ళ యొక్క తట్టి లేపుడు మా యొక్క బాధ్యత. 15 రోజులు ఉద్యమం జరుగుతున్నా కూడా పాలకులు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క లిస్ట్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ జస్టిస్ గారు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో. అయినా కూడా 15 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ స్తంభించిపోయినా కూడా ఇంకా చీమగుట్టినట్టు లేదు, ముద్రిద్రలో ఉన్నారు. కాబట్టి ఆ ముద్రిద్రను వీడాలే, ఈ సౌండ్తో లేస్తారని చెప్పి తట్టి లేపుతున్నాం. మీరు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడం, అలాగే ఆప్షన్లు ఏవైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఇది ఇక్కడ కాదు కదా, కేంద్ర స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మీరు ఇక్కడ ఈ నిరసనలు తెలపడం వల్ల వాళ్ళకి చేరే అవకాశం ఉంటుందా? ఒకటి, ప్రొవిజనల్ లిస్ట్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే. ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చింది వారే, వెనుక తీసుకోవాల్సిన కూడా వారే, కాబట్టి వారికి. సెకండ్ది, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్ పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొందరు జడ్జిలు ఇక్కడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి సుముఖతం లేరు. వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు దీన్ని ఉమ్మడి హైకోర్టుగా కంటిన్యూ కావాలని ఒక కుట్ర చేస్తున్నారు. దానితో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కావాల్సిన వస్తువులు కనిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు, ఇక్కడ హైకోర్టు జడ్జెస్కు, తర్వాత మా ఆంధ్రపత్ర న్యాయవాదులను కూడా వాళ్ళు కూడా నిద్రలేపుతున్నాం. మీ హైకోర్టు కోసం మీరు కూడా ఉద్యమం చేయాలని, మాతో కలిసి రావాలని. ఈరోజు చూస్తే మా ఉద్యమానికి పూర్తి మద్దతు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు ఏర్పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో న్యాయవాదులు నిధులు బహిష్కరించి మా హైకోర్టు మాకు ఏర్పరచండి గుంటూరులో. ఎలాగైతే మీరు టెంపరీ క్యాపిటల్ కోసం కన్స్ట్రక్షన్ చేసి అసెంబ్లీని తరలిస్తున్నారో, సెక్రటరీని తరలిస్తున్నారో, మాకు కూడా వెంటనే ఒక టెంపరీ అకామిడేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెంటనే మాకు ఏర్పాటు చేయండి, లేకుంటే మేము నష్టపోతున్నాం వాళ్ళు కూడా చేసినారు. కాబట్టి ఇది ఒక పూర్తి సంపూర్ణమైన ఉద్యమం 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఢిల్లీలో ఆందోళన చేపట్టాలనుకున్నారు, మరి అది విరమించుకున్నారా? ఢిల్లీ ఆందోళన చేపట్టడం విరమించుకోలేదు. పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు ఈసారి పెద్ద ఎత్తున, ఇంతకుముందు అయితే 2011లో చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి ఢిల్లీ పార్లమెంట్ ముట్టడించినాము. ఈసారి కూడా పార్లమెంట్ సెషన్లో మా ఢిల్లీ పోయే ప్రోగ్రాం ఉంటుంది. దానికంటే రెట్టింపు ఉత్సాహంతో న్యాయవాదులు వస్తానికి రెడీ ఉన్నారు. దానికంటే పెద్ద ప్రోగ్రాం చేసి పార్లమెంటును మళ్ళీ ముట్టడి చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ గారు నిద్రపోతున్నారు, ప్రైమ్ మినిస్టర్ కూడా తట్టి లేపుతాం. మా డిమాండ్ ప్రపంచ వ్యాప్తానికి తెలియజేస్తాం. కొంతమంది మేధావులు, నిపుణులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది, డ్యామేజ్ కలుగుతుంది. అదే మీరు న్యాయస్థానాలను పరిశుభ్రం చేయడం ద్వారా, లేదంటే ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా, పేదలకు ఎవరైతే పేద క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి కొంత చేయడం ద్వారా నిరసన అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది, అది రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అంట. మీకు తెలుసు, తల్లి ఒక బిడ్డకు ప్రసవిస్తూ ఉంటే నొప్పులు ఉంటాయి, కానీ నొప్పుల కోసం బిడ్డకు ప్రసవించకుండా. కాబట్టి మన రాష్ట్రంలో మన హైకోర్టు మనకు కావాలంటే, మన జడ్జిలు మనకు కావాలంటే మనకు కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలను భరించుకునే ఉద్యమం ముందుకెళ్ళింది. ఆ రోజు యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన కూడా ఉద్యమం అంతా తెలంగాణలో జరిగింది. అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేర్కొని తెలంగాణ ఇవ్వలేదా? ఢిల్లీలో జరగలేదు ఉద్యమం. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడి నుంచే ఉద్యమం ప్రారంభం కావాలి. ఆ ఉద్యమంనే ఏ పాలకులైనా గుర్తించాలి. అందుకోసం మా నిరసన ఇస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధం లేని విషయము. ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయినా దీన్ని అడ్డుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్న కొందరు జడ్జెస్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొద్దు నిద్ర. కాబట్టి విడనీడాలని ఈ డబ్బులు కొడుతున్నాం. రీతుల్లో నిరసనలు కొనసాగాయి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక చేతిలో గంటె, మరొక చేతిలో ప్లేట్ పట్టుకొని తమ నిరసన గళాన్ని విప్పుతూ ప్రత్యేక హైకోర్టు, అలాగే ఆంధ్ర జడ్జిలు ఏదైతే కేటాయింపులు జరిగాయో దాన్ని విరమించుకోవాలన్న డిమాండ్తో న్యాయవాదులందరూ ఏకమై హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ నర్సింగ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.